విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిర మాసం శుక్లపక్షం హేమంత ఋతువు అష్టమి శుక్రవారం నవంబర్ 28వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. పుంసాం విష్ఠరో విష్ఠరో విష్ఠరః ఆసనార్థం కూర్చ నిక్షిపేతః శుభ ముహూర్తోస్తు తో మధుపర్కో మధుపర్కః అమృతాపిథ అనేక కోటి బ్రహ్మాండానామేకతమే భరతవర్షే శుభ ముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన ధ్రువంతే సుముహూర్తమస్తు సుప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ గోవింద గోవింద గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3000 మందికి పైగా భక్తుల నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.